ముందుగా సూర్యదిశ పేపర్ తీసుకున్నట్టయితే మణిపూర్లో రాష్ట్రపతి పాలన కేంద్రం ఉత్తర్వులట. మణిపూర్లో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్లో ముఖ్యమంత్రి పదవికి బిరెన్ సింగ్ రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. 2023 మేలో రెండు జాతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో దాదాపు 250 మందికి పైగా ప్రజలు మరణించారు. వేలాది మంది నిరాశ్రయస్తులయ్యారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరెన్ సింగ్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలు దశల వారీగా తమ మద్దతు ఉపసంహరించుకున్నాయి. అది కాక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలతో పాటు సొంత పార్టీ బీజేపీలోని ఎమ్మెల్యేలు సైతం బిరెన్ సింగ్పై ఒత్తిడి తీసుకువచ్చినట్టుగా ఒక వార్తా కథనం రావడం జరిగింది. దేశాన్ని మొత్తం కదిలించింది మణిపూర్ సంఘటన. మీరు కూడా చూడొచ్చు, అక్కడ చాలా మటుకు ఆస్తి నష్టం, ఆడవారిపై దాడులు, ఇవి రకరకాలు జరిగినాయి. అక్కడ ఏదేమైనా ఇప్పటికైనా వారు రాజీనామా చేసి అక్కడ రాష్ట్రపతి పాలన విధించినారు. ఇప్పటికైనా అక్కడ పరిస్థితులు సర్దుమణగాలి, ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని కూడా మనం కూడా కోరుకున్నాం. మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించడం గర్వంగా ఉంది. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని అవకాశాలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువత సాంకేతిక రంగంలో తమ సత్తాను చాటాలని, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అలాగే సాంకేతిక రంగంలో సత్తా చాటలో ఒక వార్తా కథనం అది రేవంత్ రెడ్డి గారు చెప్పినది ఉంది. అలా పుల్వామా ఒక చీకటి నిజం. ఫిబ్రవరి 14 భారతదేశ చరిత్రలో ఇదో చీకటి రోజు. సరిగ్గా 6 ఏళ్ల క్రితం ఈ రోజునే భారత భద్రతా బలగాలపై ఉగ్రవాదులు అత్యంత ఘోరమైన దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు దేశ రక్షణలో అమరులయ్యారు. 2019 ఫిబ్రవరి 14 మధ్యాహ్నం జైషే మహమ్మద్ చెందిన ఉగ్రవాదులు ఈ దాడిలో తెగబడ్డారు. ఆ తర్వాత భారత్ ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి వందలాది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఫిబ్రవరి 14 పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది జవాన్లు ఫిబ్రవరి 14, 2019లో జమ్మూ కాశ్మీర్లో 40 మంది సిఆర్పిఎఫ్ సభ్యులు ప్రయాణిస్తున్న 2 బస్సులను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో హైవే వెంట ప్రయాణిస్తున్న మిలిటరీ వాహనాల్లో సిఆర్పిఎఫ్ బలగాలను లక్ష్యంగా చేసుకొని దాడి జరిగిందని చెప్పి దీని విషయంలో జేఈఎం ఉగ్రవాద సంస్థ ఓ వీడియోని కూడా చేసి మేమే చేసినామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఫిబ్రవరి 14, 2019 కన్నా ముందు కూడా మన భారతదేశం లోపల మనం ఒక ప్రేమికుల రోజుగా ఈ రకరకాలు 1 వీక్ నుంచి ఒకటి ఉంటుంది. చాక్లెట్ డే అని, రగ్గు డే అని, బొమ్మ డే అని, ఈ రకరకాల బొంద డే, అన్ని రకరకాల 7 డేలు ఉంటాయి. 7 ఉంటాయి 9 ఉంటాయి తమ్ముడు, మావాడు చెప్తాడు. కానీ అయితే 7, 9 ఉంటాయి. అయితే అట్లా చేసుకుని వచ్చిన తర్వాత ఫిబ్రవరి 14 రోజు ఇక ప్రేమికుల రోజు అని జరుపుకునే ఉండేది. కానీ దురదృష్టవశాత్తు మన భారతదేశంలో అంటే దేశాన్ని రక్షించే జవాన్లు వారు లేకపోతే ఈరోజు మనం ఇంత సంతోషంగా, ఇంత హ్యాపీగా, అంటే ఇంత సంతోషంగా, ఇంత గొప్పగా మనం మాట్లాడే వాళ్ళమైతే కాదు. మీరు గమనించండి మిత్రులారా, వారి యొక్క త్యాగం వలనే ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నాం, స్వేచ్ఛగా జీవించగలుగుతూ ఉన్నాం. దానిలో భాగంగా 2019 ఫిబ్రవరి 14 రోజున పుల్వామా లోపల ఆ సిఆర్పిఎఫ్ బలగాలపై ఆత్మాహుతి దాడి జరిగింది. అనేక మంది జవాన్లు చనిపోవడం జరిగింది. దాని విషయంలో కూడా భారత ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి అక్కడున్న పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద శిబిరంపై దాడి చేసి వారిని కూడా చంపివేయడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనకు ఫిబ్రవరి 14 అంటే చనిపోయిన జవాన్లను స్మరించుకుంటూ ఉంటున్నాం. వారికి కూడా మేము మా ఛానల్ ద్వారా ఈరోజు కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ రోజు అని కాదు, ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా వాళ్ళు నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన కోసం వారు దేశం కోసం మన కోసం ప్రాణాలు అర్పించిన వీరులు వాళ్ళు. వారికి తప్పకుండా మన నివాళులు అర్పించిన అవసరం ఉంది. చాలామంది ప్రేమికుల రోజు అది మన్ను మసనం పెడతా ఉంటారు. కానీ అసలైనది ఈరోజు అసలు వాస్తవానికి ఇది ఒక చీకటి రోజు. ఈరోజు మన జవాన్లు మనం కోల్పోయిన రోజు కాబట్టి అత్యంత బాధాకర విషయం. గిరిజన జాతరలో బంగారమే నైవేద్యం, బెల్లంతో అమ్మవారికి మొక్కులు. మేడారం జాతరలో ఇదే ప్రత్యేకత. ఏదైతే మనం మాట్లాడుకున్న గిరిజన జాతరలో ప్రత్యేకంగా బంగారం చెల్లించుకున్నాం అంటే చిన్నప్పుడు అనుకున్నది, బంగారం చెల్లిస్తా అంటే అమ్మవారికి ఇంత బంగారం వద్దా, బంగారం చెల్లిస్తారట అంటే ఎంత బంగారం పోయిందో అమ్మవారికి ఈరోజు చాలామంది చెల్లించుకున్నారంటే నేను కూడా చిన్నప్పుడు మా అమ్మ కూడా బంగారం చెల్లించాలంటే మనం బంగారం మన దగ్గర అంత బంగారం లేదు కదా, బంగారం చెల్లించాలి అని చెప్తే ఎత్తు బంగారం అనేది
మనతో బంగారం చెల్లించాలంటే ఇంతెత్తు బంగారం అయితే ఎంత డబ్బులు కావాలో ఆలోచించేది. తెలివి వచ్చిన తర్వాత ఆలోచించేది అంటే బంగారం అంటే అమ్మవారికి ఇచ్చేది బెల్లం అని చెప్పి నాకు తెలిసింది. చాలా మటుకు చిన్నపిల్లలు అనుకుంటారు బంగారంగా అంటే అమ్మవారికి ఇచ్చే నైవేద్యాన్ని బెల్లాన్ని మనం బంగారంగా కొలుస్తాం. మనదంతా కూడా మన సంస్కృతి అంతా చాలా గొప్పగా ఉంటుంది. దాంట్లో భాగంగా మేడారంలోని సమ్మక్క సార్లకు ఆల్రెడీ మినీ జాతర స్టార్ట్ అయింది. ఇక్కడ చాలామంది భక్తులు కూడా పోతూ ఉన్నారు. అంటే మినీ జాతర అని మనం పేరుకు మాత్రం మినీ జాతర, కానీ జాతర లాగానే అతిపెద్ద జాతర లాగానే అక్కడ జరుగుతూ ఉంది. వీడియోలు చూశాను, చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. చాలామంది ఎక్కడెక్కడ వాళ్ళు అంటే మిగతా రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అంటే దేశంలోనే కుంభమేళ తర్వాత అత్యధికంగా వచ్చే జనాభా జాతర ఏదైనా ఉందంటే అది సమ్మక్క సారక్క జాతరనే. త్వరలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకట. కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 19న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం. సిల్వర్ జూబ్లీ వేడుక, పార్టీ సభ్యత్వ నమోదు, ప్రభుత్వ వైఫల్యాలపై భేటీలో చర్చించే అవకాశం అట. సిల్వర్ జూబ్లీ వేడుకలట కేసీఆర్ గారి అధ్యక్షతన జరుగుతాయట. సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుతారు, కానీ దేశంలోనంటే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ అయినాక పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్టుగా ఉంది. అసలు నార్మల్గా నువ్వు రాజీనామా చేయి, మీరు దమ్ముంటే ఓడిపోతాం అంటారు, కానీ వీళ్ళు పోటీ చేసి గెలిచే స్థాయి వీళ్ళకు ఎప్పుడో కనుమరుగైపోయింది. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ తీసుకుంటే ఎక్కడైనా ఉప ఎన్నిక జరుగుతూ ఉందంటే అనుకునేది అక్కడ టీఆర్ఎస్ పోటీ చేస్తూ ఉంది, అక్కడ వేరే వాళ్ళు గెలవరు అని చెప్పే స్థాయి ఉండే. ఈరోజు ఏమైందంటే అక్కడ టీఆర్ఎస్ పోటీ చేస్తలేదు అనే స్థాయికి దిగజారిపోయింది. గమనించుకోండి, ఎంత తేడా ఉందని మీరు గమనించుకోండి. ఒక్కసారి ఓడిపోవడం చరిత్రను మొత్తం తిరిగి రాసింది. చరిత్ర ఏదైతే గొప్పగా చెప్పుకున్నామో అదే చరిత్ర లోపల వీళ్ళు పోటీ చేయాలని చెప్పుకునే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మొదలైపోయింది. 10వ తరగతి పరీక్షల్లో కీలక మార్పు, విద్యార్థులకు అవగాహన కల్పించాలని చెప్పి విద్యాశాఖ సూచన. మార్చి 6 నుంచి మార్చి 15వ తేదీ వరకు ప్రీ ఫైనల్, మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పబ్లిక్ పరీక్షలట. 10వ తరగతి పరీక్షలో కీలక మార్పు జరిగిందట, గమనించాలి మిత్రులారా. మార్చి 6 నుంచి మార్చి 15 వరకు ప్రీ ఫైనల్ అట, మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు అట పబ్లిక్ పరీక్షలు ఉన్నాయట. ఇది సూర్యుడు వచ్చిన వార్తా కథనాలు.